నిన్ను స్తుతించాలనే ఆశతో ఉన్నాను, నిన్ను మహిమపరచగలవానిగా చేయగల దేవా. నిన్ను స్తుతించాలని తలంపు పుట్టగా మారదా నా జీవితము స్తుతి పాత్రగా. నన్ను చేసిన విధము చూడగా కలుగదా నాలో ఆశ్చర్యము. స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా. 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 నిన్ను స్తుతించాలని తలంపు పుట్టగా మారదా నా జీవితము స్తుతి పాత్రగా. ఎవరికి పనికి రాని వాడనైతిని, ఎందరికో హేళనగా నీ మారితిని. ఎవరికి పనికి రాని వాడనైతిని, ఎందరికో హేళనగా నీ మారితిని. పనికొచ్చే పాత్రగా నన్ను నీవు మలచితివి, హేళనైన నన్ను నీవు హెచ్చించావు. పనికొచ్చే పాత్రగా నన్ను నీవు మలచితివి, హేళనైన నన్ను నీవు హెచ్చించావు. స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా. స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా. నిన్ను స్తుతించాలని తలంపు పుట్టగా మారదా నా జీవితము స్తుతి పాత్రగా. నన్ను చేసిన విధము చూడగా కలుగదా నాలో ఆశ్చర్యము. నిన్ను ఎరుగని వానిగా నేను తిరిగి తిని, పాప ఊబిలో నేను పడిపోతిని. నిన్ను ఎరుగని వానిగా నేను తిరిగి తిని, పాప ఊబిలో నేను పడిపోతిని. మరువాని నీ ప్రేమ నన్ను తాకెనే, నీ చేయి నాకు తోడై నన్ను లేపెనే. మరువాని నీ ప్రేమ నన్ను తాకెనే, నీ చేయి నాకు తోడై నన్ను లేపెనే. స్తుతి నీకే యేసయ్యా,
స్తోత్రం నీకే యేసయ్యా, స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా. నిన్ను స్తుతించాలని తలంపు పుట్టగా మారదా నా జీవితము స్తుతి పాత్రగా. నన్ను చేసిన విధము చూడగా కలుగదా నాలో ఆశ్చర్యము. సాక్షిగా నన్ను నిలిపితివి, నీ పని కొరకై నన్ను ఏర్పరచితివి. నీకు సాక్షిగా నన్ను నిలిపితివి, నీ పని కొరకై నన్ను ఏర్పరచితివి. అర్పణమయ్యే పాత్రగా నన్ను నీవు చేసితివి, నీ సేవలో నన్ను నిలబెట్టితివి. అర్పణమయ్యే పాత్రగా నన్ను నీవు చేసితివి, నీ సేవలో నన్ను నిలబెట్టితివి. స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా, స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా. నిన్ను స్తుతించాలని తలంపు పుట్టగా మారదా నా జీవితము స్తుతి పాత్రగా. నిన్ను స్తుతించాలనే ఆశతో ఉన్నాను, నిన్ను మహిమపరచగలవానిగా చేయగల దేవా. నిన్ను స్తుతించాలని తలంపు పుట్టగా మారదా నా జీవితము స్తుతి పాత్రగా. నన్ను చేసిన విధము చూడగా కలుగదా నాలో ఆశ్చర్యము. స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా, స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా, స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా, స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా. నిన్ను స్తుతించాలని తలంపు పుట్టగా. ప్రభునందు దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవునికి మొట్టమొదటిగా మరి పరిపూర్ణమైన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. 4 నెలలు కంటికి రెప్పలా కాచి కాపాడి 5 నెలలు కూడా అడిగి పెట్టడానికి ఆ దేవుడు మహాకృపను చూపించాడు. మరి 5 నెలలు కూడా మరొక 50 మందికి పేద ప్రజలకి పేద బిడ్డలకు మరి ఆహారం పెట్టడానికి దేవుడు మహాకృప చూపించాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మరి ఇలాగ ఎన్నడూ కూడా ఆకుండా ముందుకు జరగడానికి మీ అన్నిదినం ప్రార్థనలో మా కొరకు ప్రార్థన చేయాలని కోరుచూ ఉన్నాం. పిల్లరా గమనించండి, దేవుని ఆశీస్సులు
పొందుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. ఏదేమైనప్పుడు కూడా రాబోతున్న దినాల్లో ఇంకా చేయడానికి దేవుని ఆశీస్సులు, దేవుని కాపుదల ఉండాలని మా కొరకు అనుదినము మీకు ప్రార్థనలో మా కొరకు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నాం. మరి మీరు కూడా ఇలా చేయాలని ఆశపడుతూ ఉన్నాం. సేవకులైన వారు ప్రత్యేకంగా చెబుతున్న మాట ఏమిటంటే, సేవకులైన వారందరూ కూడా ఇలా చేయాలని ఆశపడుతూ ఉన్నాం. దయచేసి గమనించండి. ప్రభువు మనకు నేర్పించింది ఇదే కదా, అది మీకు చెప్పవలసిన అవసరం కూడా లేదనుకుంటూ ఉన్నాను. మరి సేవకులైన వారందరూ కూడా ఇలా చేయాలని ఆశపడుతూ మరి ఈ మాటలు తెలియపరుస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు, మంచిది. మరి అందరూ కూడా ఇలా చేయాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ప్రతి నెల ఇలా చేస్తూ ఉన్నాం. అది దేవుని మహాకృపను బట్టి. మరి ఈ నెల అయితే మరి 2 బిడ్డలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మరి 2 బిడ్డలు వార్డులో ఉన్న పిల్లలే. ఒక అబ్బాయి ఏమో చిన్న బర్ఫలో ఉంటాడు, ఒక అబ్బాయి ఏమో పెద్ద బర్ఫలో ఉంటారు. పేర్లు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి ఆ దీవెన వారే పొందుకోవాలని, మరి ఆ బిడ్డలకు ఇద్దరు కూడా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మరి అనుదిన ప్రార్థనలో కూడా వారిద్దరు కొరకు ప్రార్థన చేయాలని కోరుచూ ఉన్నాం. మరి ఇంతవరకు మరి ఎండలో, మంచి ఎండలో మరి బిడ్డలందరూ కూడా మరి ఈ ఆహారాన్ని సిద్ధపరిచారు. ఎండవేళ మరి ఎండలు చూస్తే విపరీతమైన ఎండలు చూస్తున్నారు కదా. ఉదయం ఇంట్లోకి వెళ్తే మళ్ళీ సాయంత్రమే బయటకు వస్తూ ఉన్నారు. మరి అలాంటి ఎండలో 1 గంటల నుంచి మరి అన్నీ కూడా తయారు చేసి, ఇదిగో బిడ్డలు మరి తయారు చేసి వారు కూడా మరి వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించేలాగానే వారి కుటుంబం కొరకు మీ అనుదినం ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని కోరుచూ ఉన్నాం. మరి ఇప్పుడు మేము తీసుకొని వెళ్ళబోతున్న పిల్లలు చాలామంది అంటారు, ఇది చూపించవలసిన అవసరం లేదు కదా అని అంటారు. ఇది దేని కొరకు అంటే పిల్లరా, ఇలాగ మీరు కూడా చేయాలని ఆశ అంతే. ఏదో మాకు లాభాలు వస్తాయని కాదు, కానీ సేవకులైన వారికి దేవుడు నేర్పించిన ఒక ప్రధానమైన పని అని దేవుడు చెప్పాడు. పేదలను కనికరించిన వాడు యెహోవాకు అప్పించిన వాడని లేఖనాలు చెప్తున్నాయి కదా. మరి అలాంటిది మన అందరికీ తెలుసు. ఆ మాట చెప్పడం ఈజీయే, చేయటం చాలా కష్టం కదా. కనుక ఇది 19వ ఇలా చేయడానికి దేవుడు మహాకృప చూపించాడు. మరి ఇంకా రాబోతున్న దినాలు కూడా ఇంకా చేయడానికి మీ అనుదిన ప్రార్థనలో ఈ పేద సంఘం కొరకు, ఈ చిన్న సంఘం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. మరి ఇప్పుడు తీసుకొని వెళ్ళబోతున్నాం చీరాల ప్రాంతంలోనికి. మరి ఈ ఆహారం తినేవారికి మరి వారికి కూడా మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని, ఎల్లవేళ వారు కూడా మరి దేవుని కృపలో వారు ఎరిగి ప్రభు ప్రేమతో పంచిపెడుతున్నాం కాబట్టి వారు కూడా ప్రభువుని మరి ఇది తీసుకొని వెళ్ళినప్పుడు కొందరికి అవకాశం బట్టి ఒక మాట 2 మాటలు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది పిల్లరా. కనుక మీరు మరి ఇప్పుడు మేము తీసుకొని వెళుతున్నాం. దయచేసి దేవుడు ఏ ఆటంకం మా మధ్యలోకి రాకుండా ఆ దేవాది దేవుడు వెళ్ళి తీసుకొని వెళ్ళడానికి రావడానికి దేవుని కృప మా ఆహ్వానాలకు ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉంటారని ఈ మాటలు ముగిస్తున్నాం. ఈ ఆహారం కొరకు ప్రార్థన చేద్దాం. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికారము చూపించిన దేవ, 5వ నెలలో కూడా మేము చేయడానికి దేవుడు మీరు కృప చూపించారు. 4 నెలలు కంటికి రెప్పలా కాచి కాపాడి ఉన్నారు. నా అనుకున్న బిడ్డలందరూ కూడా నాయన ఈ పనిలో పాల్గొన్నారు. ఈ పని ఎంతో సహాయం చేసి నాయన పని అంతా వారు చేశారు. డబ్బులు ఇచ్చిన నాయన పని చేసి వారు కావాలి కదా. మరి పనిలో ఎండవేళ ఇబ్బంది పడకుండా, వారు ఆవేదన పడకుండా ఈ భోజనం తయారు చేశారు. నా తండ్రి, ఈ ఆహారాన్ని దీవించండి. తిన్నవారికి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్టాలు ఏమీ లేకుండా ఈ ఎండవేళ నా తండ్రి వేసిన ఆహారం బిడ్డలకు పెట్టడానికి దయ చూపించండి. వెళుతుండగా మాకు మీరు తోడుగుండండి. అక్కడ నా తండ్రి వాహనానికి మీరు తోడుగుండండి. మా ముందుకు మీరు ఉండి నా తండ్రి వారికి ఇచ్చి మళ్ళీ తిరిగి రావటానికి మీరు మాకు తోడై ఉండమని, నీడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వండి. అల్పుడునైనా నేను చేస్తున్న ఈ ప్రార్థన తోసివేక నా అనుకున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, నీ చిత్తమైతే మళ్ళీ 6వ నెలలో కూడా చేయడానికి మీ దయ చూపించమని, మీరే మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని సహాయం చేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరికి పనికి రాని వాడనైతిని,
ఎందరికో హేళనగా నీ మారితిని, ఎవరికి పనికి రాని పాడనైతిని. ఎందరికో హేళనగా నీ మారితిని, పనికొచ్చే పాత్రగా నన్ను నీవు మలచితివి. హేళనైన నన్ను నీవు హెచ్చించావు, పనికొచ్చే పాత్రగా నన్ను నీవు మలచితివి. హేళనైన నన్ను నీవు హెచ్చించావు. స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా. స్తుతి నీకే యేసయ్యా, స్తోత్రం నీకే యేసయ్యా.